హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. రౌద్ర, శౌర్య వీరిద్దరి జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, అంతకు మించి రౌద్ర నుండి శౌర్య ఎందుకు విడిపోవాలి అనుకుంటుంది ఈ స్టోరీ. శౌర్య పేరులోనే ధైర్యం ఉంది. ఆ ధైర్యం నిన్ను ఎంతవరకు తీసుకుని వెళ్తుందో నేను చూస్తాను. కానీ రౌద్ర, నాలో ఉన్న రాక్షసుడి నేను బయటకు తీస్తే నువ్వు తట్టుకోలేవు. ఎందుకే నీకు ఈ కష్టాలు? హ్యాపీగా నాతో పాటు మన ఇంటికి వచ్చేస్తే నా భార్యగా జీవితాంతం సంతోషంగా బ్రతికేయొచ్చు. ప్రేమగా చూసుకుంటున్న ఆ ప్రేమ వద్దంటావు, ఆ సంతోషం నాకేమీ వద్దు అంటూ ఇదిగో ఇలా విడాకులు కావాలి అని కోర్టు కేసు అని ఎందుకే నువ్వు తిరుగుతూ నన్ను కూడా ఇబ్బంది పెడతావు? నువ్వు ఇలా నా నుంచి దూరం అయిపోతాను అంటే నా చిట్టి గుండె తట్టుకోలేకపోతుంది. అందుకే ఇదిగో ఇలా నీ పుట్టింటికి వచ్చి నీ రూమ్లో నువ్వు పడుకున్నప్పుడు నీతో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకప్పుడు నేనే కావాలి అంటూ నా మీద పడ్డా, ఇప్పుడు వద్దంటూ దూరంగా వెళ్ళిపోతున్నా. నువ్వు నిద్రలేస్తే కనీసం నా మాట కూడా వినే స్టేజ్ దాటేశావు. అందుకే ఇలా రావాల్సి వస్తుంది అని మాట్లాడుతూ ఆమె చెంప మీద చేతిని వేశాడు. అతని స్పర్శ కూడా తనకి నచ్చలేదు. తను ఆ స్పర్శను కూడా ఆస్వాదించలేకపోతుంది, తీసుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అన్నట్లుగా నిద్రలోనే ఫేస్ అంతా అసహనంగా, తనకు నచ్చనిది జరుగుతున్నది అన్న ఫీలింగ్ ఆమె మనసుకి కలుగుతున్నట్లుగా బయటకు ఎక్స్ప్రెషన్ పెట్టింది శౌర్య. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా మారటం చూసిన రౌద్రకి లోపల ఎక్కడో కాలిపోతుంది. ఇక సైలెంట్గా ఎందుకు ఉంటాడు? వెంటనే ఆమె కప్పుకున్న బ్లాంకెట్ని లాగేసి ఆమె నడుం మీద గట్టిగా గిచ్చేశాడు. ఎంతగా గిచ్చేశాడు అంటే ఆమె చర్మం తెల్లగా ఉండేది కాస్త ఎర్రగా కమిలిపోయి మచ్చ క్షణాల్లోనే పడిపోయిన విధంగా గిచ్చేశాడు. నిజానికి ఆమె నడుము అక్కడ బాగా ఉంటే కదా పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి హతక్కుపోయినట్లే ఉంది. అప్పటికే చుట్టూ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి నిద్రలో అటూ ఇటూ కదిలిన ఆమె ఇప్పుడు అతడు అంత గట్టిగా తనని గిచ్చటంతో ఉలిక్కిపడి మరీ లేచి కూర్చుంది. నిద్రలో కూడా ఆమె ఆ నొప్పికి తట్టుకోలేక కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే లేచి కూర్చొని అతని వైపు చూసింది. తనకి ఎదురుగా రౌద్ర కనిపించటంతో ఫేస్ అసహనంగా పెట్టుకొని అతడి వైపు చూడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి అని చిరాగ్గా అన్నది. భర్త దగ్గరకు వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతావేంటే? ఇలా అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎప్పుడు వచ్చావు అని అడగాలి అని ఆమె చెవి పట్టుకొని గట్టిగా లాగి భర్త దగ్గరకు వస్తే ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. అంతేకాని ఇలా అరుస్తూ ఏడుస్తూ భర్తకి నీ మీద చిరాకు కలిగే విధంగా చేస్తావేంటే? కాస్త నవ్వుతూ ప్రేమతో మాట్లాడు అని ఆమె కళ్ళ వెంట వస్తున్న కన్నీరుని తుడుస్తూ అన్నాడు రౌద్ర. అతడి చేతి స్పర్శ కూడా భరించలేనట్లుగా అతడి చేతిని విసిరికొట్టి, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది నీతో మాట్లాడటం, నీతో ప్రేమగా బిహేవ్ చేయటం కూడానా అని ఏమాత్రం తగ్గకుండా కోపంగా అన్నది శౌర్య. ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? నన్ను చూడటం కూడా ఇష్టం లేదు అని బిల్డప్ కొడుతున్నావు. కాలేజీలో ఉన్నప్పుడు రౌద్ర నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఎన్నో మాటలు చెప్పావు. అంటే అవన్నీ అబద్ధాలేనా? అప్పుడు నా మీద ప్రేమ నటించావా అని ఈసారి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని అన్నాడు. కానీ ఆమె చేయ అతని రెండు చేతుల మధ్యలో నలిగిపోతుంది. అతడి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవటానికి ట్రై చేసింది శౌర్య. నొప్పికి తట్టుకోలేకపోతుంది, కన్నీరు కారుస్తుంది. అయినా సరే అతడు ఆమె మీద జాలి చూపించలేదు, చేతిని విడిచిపెట్టలేదు. అంతకు మించి అతని మనసులో తనని ఆమె వద్దంటుంది అన్న ఫీలింగే ఎక్కువైపోతుంది. అదే నేను చేసిన జీవితంలో అతి పెద్ద తప్పు అని నాకు తర్వాతే కదా అర్థమయ్యింది. ప్రేమ అంటే సినిమాల్లో చూపించినట్లు కాకపోయినా ఒక మనిషికి మరో మనిషి తోడు, ఆదరణ, కష్టాలు బాధల్లో తోడుగా నిలుస్తారు అనుకున్నాను. కానీ నీలా మనిషిని ఏడిపిస్తూ ఇంకాస్త కష్టాల్లోనికి నెడతారు అని నేను ఊహించలేకపోయాను. నీ ప్రేమ కాదు రాక్షసత్వం, శాడిజాన్ని
తట్టుకోవటం నా వల్ల కాదు. నువ్వు చెప్పింది నిజమే, నేను నిన్ను ప్రేమించాను, కానీ అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు నీ మీద నా మనసులో ప్రేమ లేనే లేదు, ఇక ఆ ప్రేమ ఎప్పటికీ రానే రాదు అని ఆమె అంటూ ఉంటేనే ఆ మాటలు వినలేని రౌద్ర అప్పటికే రౌద్రుడైపోయినట్లుగా అతడి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అతడి యాక్షన్స్ని ఆమె గమనిస్తూనే ఉంది, కానీ మనసులో ఉన్నది ఏ ఒక్క విషయం కూడా దాచుకోకుండా అతడికి అర్థమయ్యే విధంగా కాదు కాదు ముఖం మీద కొట్టినట్లుగానే చెప్పేస్తుంది శౌర్య. ఏంటే నన్నే నువ్వు కాదు అంటావా అని ఈసారి ఆమె పీక పట్టుకున్నాడు. అతడు తన పీక పట్టుకున్న ఆమెకు బాధలేదు, కానీ నొప్పికి తట్టుకోలేక కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే ఆ కన్నీరు మాత్రం బయటికి పంపించేస్తుంది. వాటిని ఆపుకోలేకపోయింది పాపం. అంతకు మించి తన జీవితం మీద తనకే విరక్తి కలుగుతుంటే అదే విరక్తి చూపులతో రౌద్ర వైపు చూసింది. అంతకు మించి పెదవుల మీద అతని మీద విరక్తి, కళ్ళల్లో అతనంటే అసహ్యం. ఎందుకే నీకు ఇప్పుడు ఆ నవ్వు? నేను నిన్ను ఏమీ చెయ్యలేకపోతున్నాను. నా ఇంటికి తీసుకొని వెళ్లకుండా ఇక్కడే నీ పుట్టింట్లో నిన్ను వదిలేస్తున్నాను అని నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావు కదా, నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది కదా అని ఆమె పీక మీద తన పట్టుని మరింత పెంచాడు రౌద్ర. అయినా సరే ఆమె చెయ్యి నేను బ్రతకాలి అన్న ఆశ ఆమెలో కనిపించలేదు. ఎందుకంటే తనకు జీవితం మీద విరక్తి కలిగింది. తను బ్రతికి తన తల్లిదండ్రులని తన కన్నీళ్లు చూడమని వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఏమీ యూజ్ లేదు. చచ్చిపోవాలి అని ఎప్పుడో అనుకుంది, కానీ చచ్చిపోయేంత ధైర్యం చెయ్యలేకపోయింది. అందుకే ఇప్పుడు అతడు తనని పీక పట్టుకొని చంపేయాలి అనుకుంటున్నా కూడా వద్దు అని అడ్డు చెప్పలేకపోతుంది. ఇంకా చచ్చిపోతేనే మంచిది అన్న ఫీలింగ్ ఆమె మనసులో ఉంది. అతడు ఎంత ఫోర్స్ చేసినా సరే ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో రౌద్ర విసురుగా ఆమెను పక్కకు నెట్టేసి తను బెడ్ మీద సరిగా కూర్చొని ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. కనీసం ఆమెను పక్కకు నెట్టి ఆ తర్వాత తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టడానికి టైం గ్యాప్ కూడా ఎక్కువ లేదు. జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే గ్యాప్ ఉంది. కనీసం ఆమెకు జరిగేది ఏంటి తెలుసుకునే గ్యాప్ కూడా రౌద్ర ఇవ్వటం లేదు. వెంటనే ఒకదాని తర్వాత మరొక యాక్షన్ జరిగిపోతూనే ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపే తను రౌద్ర ఒడిలో ఉంది. అంతకు మించి తన పీక పట్టుకోవటంతో ఊపిరడక కష్టంగా దగ్గుతూ ఉంది. అతని ఒడిలో తను కూర్చోవటం నచ్చక దగ్గుతూనే అతడి మీద నుంచి పక్కకు లేవాలి అని ట్రై చేసింది. కానీ రౌద్ర తనని వదిలిపెట్టలేదు. ఆమె గింజుకుంటుంటే ఇంకాస్త గట్టిగా ఆమెను పట్టుకొని, నేను ఏం చేస్తే నువ్వు మన ఇంటికి నా భార్యగా అడుగు పెడతావు అని అడిగాడు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు దూరంగా ఉంటే తట్టుకోవటం నా వల్ల కాదు అని అడిగాడు. ఫస్ట్ టైం రౌద్ర నోటి నుంచి ఈ మాట శౌర్య విన్నది. తను విడాకులు తీసుకోవాలి అని 6 నెలల నుంచి కోర్టు కేసు అని తిరుగుతూ ఉంటే ఏ రోజు కూడా రౌద్ర ఈ మాట తనని అడగలేదు. అతడు అలా ఫస్ట్ టైం తనని అడుగుతుంటే ఆశ్చర్యంతో, అంతకు మించి షాక్ కొట్టిన దానిలాగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ అతడి వైపు చూసింది. తను వింటున్నది నిజమా కాదా అన్న ఒక ఇల్యూజినేషన్లోనికి కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోయింది శౌర్య. ఆమె చూపుని గమనించిన రౌద్ర, ఏంటే ఆ చూపు అని ఆ ముక్కు పట్టుకొని లాగి అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏం చేస్తే నువ్వు మన ఇంటికి వస్తావు? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను నిన్ను అడగటం. ఇంకొకసారి నేను నిన్ను అడగను, కానీ నువ్వు మాత్రం మన ఇంటిలో మా ఇంటి కోడలుగా నా భార్యగా అడుగు పెట్టాల్సిందే. అంతకు మించి నీకు వేరే ఆప్షన్ లేదు. లేకపోతే తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది అన్నీ నీకు తెలుసు కదా అని అన్నాడు రౌద్ర. ఇంకా శౌర్యకి అతడు అడిగిన మాటే బ్రెయిన్లో గీరా గీరా తిరుగుతుంది. దానికి సమాధానం చెప్పాలి అన్న విషయాన్ని కూడా ఆమె మర్చిపోయింది. నిజానికి రౌద్ర అలా తగ్గి ఒక మనిషిని ఏం చెయ్యాలి అని అడిగే క్యారెక్టర్ కానే కాదు. తనకు కావాలి అనుకున్నది ఏదైనా సరే దక్కించుకునే రకం. అది సామరస్యంగా అంటే కాదు, పేరులో ఉన్న రౌద్రుడిని రాక్షసుడిని బయటికి రప్పించి మరి తను అనుకున్నది చేస్తాడు. ఇప్పుడు ఇలా అతడు తగ్గి సాధు జీవిలా ఆమెను అడుగుతుంటే నిజంగా శౌర్యకి బ్రెయిన్ పనిచేయటం లేదు.
ఆ బ్రెయిన్ స్టక్ అయ్యిందేమో అనిపిస్తుంది ఆ మాట దగ్గరే. ఏంటే ఏమీ సమాధానం చెప్పటం లేదు అంటే ఇప్పుడు నువ్వు నాతో పాటు మన ఇంటికి రావటానికి సిద్ధంగానే ఉన్నట్లు కదా, మరి వెళ్దామా అని కన్నింగుగా నవ్వుతూ అన్నాడు రౌద్ర. అప్పుడు అప్పుడు ఆమె బ్రెయిన్ యాక్టివ్ అయినట్లుగా అతడి మాటలకు తేరుకొని అతడి నుంచి దూరం జరిగి బెడ్ దిగి, ఈ క్వశ్చన్ అడిగేది నువ్వా కాదా అన్న డౌట్ నాకు వచ్చింది. అందుకే నీ వైపు అంత ఆశ్చర్యంగా చూస్తున్నాను. అంతకు మించి రౌద్ర ఎప్పుడు ఎవరిని ఇలా అడగడు కదా. నా ముందు ఉన్నది రౌద్ర కాదేమో, రౌద్ర రూపంలో మరొకరు ఏమైనా వచ్చారా, లేకపోతే రౌద్ర లోపలికి శాంతకరమైన భావాలు దూరాయా అన్న డౌట్ కలిగింది. కానీ ఇక్కడ ఉన్నది రౌద్రానే కదా, అలాంటివి ఏమీ జరగవు. ఏదో పొరపాటున అన్నావు కదా, అందుకే నేను సమాధానం చెప్పటం లేదు. చెప్పి అలసిపోవటం ఎందుకు అని చేతులు కట్టుకొని అతడి వైపు సూటిగా చూస్తూ అన్నది శౌర్య. కానీ అతడు అడిగిన వెంటనే నువ్వు ఈ పని చేస్తే నేను నీతో పాటు వస్తాను, ఖచ్చితంగా నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాల్సిందే అని మాత్రం శౌర్య చెప్పలేదు. ఏంటే రెచ్చిపోతున్నావు, నేనే తగ్గి నీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాను అని చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను ఏదైనా ఒక్కసారి అడుగుతాను, రెండవసారి అడగను, నాకు నచ్చదు అని అతడు సీరియస్గా చెప్పి బెడ్ దిగి ఆమె దగ్గరకు వస్తుంటే, వద్దు, నువ్వు నా దగ్గరకు రావద్దు. నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేశావంటే నన్ను నేను ఏదైనా చేసుకోవటానికి కూడా వెనకాడను. నాకు ఎలాగూ ఈ జీవితం మీద ఆశ చచ్చిపోయింది, విరక్తి కలిగింది. అది అంతా కూడా నీ వల్లే కదా. ప్రేమ అంటూ నీ జీవితంలోనికి వస్తే పెళ్లితో నువ్వు నాకు మంచి గుణపాఠం నేర్పించావు కదా అని అన్నది శౌర్య. చూద్దాం ఏం జరుగుతుంది.